తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2 సంవత్సరాల అనంతరం మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. 2 ఏళ్లు ఊరుకున్నానని ఇక ఆగేది లేదని తోలు తీస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయాన్ని మరింతగా వేడెక్కించారు. అయితే తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ కు సంకేతాలు పంపించారు. దమ్ముంటే రా అంటూ గట్టి సవాల్ విసిరారు. కేసీఆర్ ఆలోచన వేరేలా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నీళ్ల నుంచి నిప్పు తీయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్య ఎండగట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ సవాల్ కు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. శాసనసభకు వచ్చి తేల్చుకోండి అంటూ సవాల్ విసిరారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై, తెలంగాణ ప్రజలకు ఎవరు ఏం చేశారు అనే దానిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు రేవంత్. అవసరమనుకుంటే సమావేశాల షెడ్యూల్ ని పొడిగిస్తామని కూడా చెప్పారు రేవంత్. ముఖ్యంగా కేసీఆర్ ను సభకు ఆహ్వానిస్తున్నారు. ఇక తగ్గేదేలే అంటూ తోలు తీస్తానంటూ హెచ్చరించిన కేసీఆర్ తరువాత కనిపించలేదు. అయితే కేసీఆర్ శాసనసభకు వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత పార్టీ శ్రేణులు కూడా దీన్నే ఎక్కువగా కోరుతున్నాయి. కానీ కేసీఆర్ అందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని గులాబీ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. కానీ బాస్ అందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి గణనీయమైన స్థానాలు వచ్చాయి. పల్లెల్లో ఆ పార్టీ వికసించింది కూడా. అందుకే ప్రజల మధ్యకు వెళ్లి తేల్చుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3 భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచే రేవంత్ సర్కార్ ను నిలదీయాలని చూస్తున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే మాత్రం కేసీఆర్ శాసనసభకు హాజరు కావడం డౌటే. చూడాలి మరి ఏం జరుగుతుందో.